హలో హాయ్ నమస్తే. నేను మీ దేవ్. కైజర్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నవారు 50 సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ పీజీకే వెంకటేశ్వరరావు గారు, సీనియర్ హోమియో ఫిజిషియన్. సార్ నమస్తే అండి. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను. సార్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ అండి. థ్యాంక్ యూ. అండ్ కైజర్ న్యూస్ ఛానల్ వారి వీక్షకులకు నా నమస్కారాలు. సార్ ముందుగా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, బేసిక్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? మీ పిల్లలు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీలో ఇంతవరకు అయితే ఎవరు డాక్టర్ లేరు, నేనే డాక్టర్ను. నాకు చిన్నతనం నుండి డాక్టర్ కావాలనే ఒక ఆకాంక్ష ఉండేది. దానికి అనుగుణంగా నేను 1971లో డాక్టర్ కావాలనే ఉద్దేశంతో హోమియోపతిలో చేరానప్పుడు. చేరి ఈ హోమియోపతి వైద్యం డిగ్రీ పుచ్చుకున్న తర్వాత నేను 2 సంవత్సరాలు మా డాక్టర్ వివి ప్రసాద్ గారు అనేవారు ఉండేవారు. ఓకే. ఇక్కడ బర్కత్పురాలో. వారి దగ్గర నేను 2 సంవత్సరాలు వారితో పనిచేసి వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని హోమియోపతిలో ఇంకా ఎక్స్టెన్సివ్ నేర్చుకుని ఆ తర్వాత నేను సొంతంగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సార్ ఎప్పుడు సార్ పట్టా ఎప్పుడు పుచ్చుకున్నారు? 1975లో 75లో పుచ్చుకున్నాం. తర్వాత ఒక హాఫ్ ఇయర్ హౌస్ సర్జన్షిప్ చేసి 76లో బయటకు వచ్చాం. సార్ ఎందుకు సార్ ఓన్లీ హోమియోను ఎందుకు అనుకున్నారు? అప్పుడు నాకు డాక్టర్ కావాలని ఉండేది అప్పుడు చిన్నప్పటి నుంచి. అప్పుడు మా బావగారు ఉంటారు, మా మేనబావ గారు. వారు అప్పుడు ఇంకా మేము అక్కడ గద్వాల దగ్గర ఐజాల్ ఉండేవాళ్ళం కదా. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఈ కోర్సులో జాయిన్ చేయించారు అనమాట. ఆ విధంగా నేను హోమియోపతికి రావడం జరిగింది. ఓకే సార్, బేసిక్గా హోమియోపతి అంటే ఏంటి? హోమియోపతి అంటే ఇది ఒక వైద్య విధానం అని మీకు అందరికీ తెలుసు కాబట్టి, హోమియోపతి అనేది, ఈ హోమియోపతి అనే పదంలో 2 వర్డ్స్ ఉన్నాయి, హోమోస్ అండ్ ప్యాథోస్. ఈ 2 కలిపి హోమియోపతి అనేది. హోమియోస్ అంటే సిమిలర్, ప్యాథోస్ అంటే డిసీజెస్, సిమిలర్ డిసీజెస్. అందుకే హోమియోపతి అన్నారు. 2 సిమిలర్ డిసీజెస్ అని అర్థం. మరి ఈ 2 సిమిలర్ డిసీజెస్కు హోమియోపతికి ఏం సంబంధం ఉందంటే, ఒక రోగిని ట్రీట్ చేసేటప్పుడు 2 సిమిలర్ డిసీజెస్ పనిచేస్తాయి అక్కడ. ఏ విధంగా అంటే వజ్రేన ఖండిత అన్నారు. అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనేది సిద్ధాంతం. ఆ విధంగా ఒక వ్యాధిని అదే వ్యాధితోనే ఢీకొట్టాలి, దాన్ని నివారించాలి అనేది ఈ హోమియోపతి సిద్ధాంతం. ఇప్పుడు ఉదాహరణకు హోమియోపతిలో ఎలా పనిచేస్తుందంటే, ఒక రోగి దురదతో బాధపడుతున్నాడు అనుకుందాం. దురద అంటే ఇచ్చింగ్, బాగా సివియర్ ఇచ్చింగ్తో బాధపడుతున్నాడు. అప్పుడు హోమియోపతి మనం ఏం చేస్తామంటే వైద్యులుగా ఒక హోమియోపతికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి కొన్ని, సల్ఫరు, రస్టాక్స్, గ్రాఫైటిస్ అని కొన్ని చాలా మందులు ఈ దురదకు ఉన్నాయి. దురద అనేది ఒక వ్యాధి లక్షణమే, దురద అనేది ఒక వ్యాధి కాదు. ఆ లక్షణం చాలా మందులు ఉన్నాయి. కానీ ఒక సల్ఫర్ అనే ఉదాహరణ తీసుకుందాం. ఏ రోగి అయితే దురదతో బాధపడుతున్నాడో ఆ రోగికి మనం సల్ఫర్ అనే మెడిసిన్ ఇచ్చినప్పుడు, హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినప్పుడు, ఆ సల్ఫర్ ఏం చేస్తుందంటే ఆ పేషెంట్లో మళ్ళీ సల్ఫర్ ఏం చేస్తుంది, ఇచ్చింగ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మొదట ఆ పేషెంట్ ఇచ్చింగ్తోనే సఫర్ అవుతున్నాడు, మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ ఇచ్చింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది సేమ్ నథింగ్ లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ మందుల్లో ఎట్లుందంటే డెడ్ సెల్స్ని బాడీలో పంపించేస్తారు, ఇట్లా కదా? సేమ్ థింగ్ కాదు, దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ సల్ఫర్ అనే మెడిసిన్ ఏం చేస్తుంది, ఇచ్చింగ్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఆ పేషెంట్లో 2 ఇచ్చింగ్లు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ ఇచ్చింగ్, మొదట ఆయన దాంతో సఫర్ అవుతున్నాడో ఆ ఇచ్చింగ్ ఉంటుంది. రెండవది ఈ సల్ఫర్ ప్రొడ్యూస్ చేసిన ఇచ్చింగ్ ఉంటుంది. అంటే అప్పుడు ఆ పేషెంట్ 2 ఇచ్చింగ్లతో, అంటే 2 రకాల ఇచ్చింగ్లతో బాధపడుతున్నాడు. ఒకటి న్యాచురల్ ఇచ్చింగ్, ఒకటి ఆర్టిఫిషియల్ ఇచ్చింగ్. ఈ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా పుట్టిన ఒక ఆర్టిఫిషియల్ ఇచ్చింగ్తో సఫర్ అవుతున్నాడు. ఈ కండిషన్ని అప్పుడు ఏమవుతుందంటే, ఈ 2 దురదలు ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క దురద ప్రభావం పెరిగిపోతుంది. ఎందుకంటే 2 రకాల ఇచ్చింగ్లు ఉన్నాయి. దీన్ని హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు. ఈ కండిషన్ని హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు. అప్పుడు ఆ పేషెంట్కు దురద ఎక్కువ అవుతుంది. అయితే దీంట్లో వర్రీ కావాల్సింది ఏమీ లేదు. ఇక్కడ ఒక బయలాజికల్ లా ఉంది. అంటే మానవ శరీర సిద్ధాంతం ఏమిటంటే, ఒక మానవ శరీరము ఒకేసారి 2 ఒకే రకమైన వ్యాధులను తనలో ఇముడ్చుకోలేదు అనే ఒక సిద్ధాంతం ఉంది. ఏ హ్యూమన్ బాడీ
కెనాట్ సస్టైన్ 2 సిమిలర్ డిసీజెస్ అట్ ఎ టైం. దీని ప్రకారంగా ఏమవుతుందంటే మనము సల్ఫర్తో ఆర్టిఫిషియల్ ఇచ్చింగ్ క్రియేట్ చేసినాం. ఇంకొక బయలాజికల్ ఏమిటంటే వెన్ దెర్ ఆర్ 2 సిమిలర్ డిసీజెస్ ఇన్ ఎ బాడీ, ద స్ట్రాంగర్ డిసీజ్ కెన్ త్రో ద వీకర్ డిసీజ్ అవుట్. సో న్యాచురల్ ఏమవుతుంది, ఇక్కడ ఆర్టిఫిషియల్ డిసీజ్ మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసాం సల్ఫర్తో, కాబట్టి మనం సల్ఫర్ యొక్క పవర్ను పెంచుతూ అవసరం తగ్గిస్తూ ఈ న్యాచురల్ ఇచ్చింగ్ కంటే ఎక్కువ ఇచ్చింగ్ కలిగేటట్టు మనం ఈ పొటెన్సీని పెంచితే ఆటోమేటిక్ ఇది స్ట్రాంగర్ డిసీజ్ అవుతుంది, ఆ న్యాచురల్ డిసీజ్ వీక్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్డ్ బై సల్ఫర్ విల్ త్రో ద వీకర్ డిసీజ్ అవుట్. Then the patient is free from the natural itching. This is the first stage of treatment. Second stage ఏమవుతుంది, ఈ సల్ఫర్ వల్ల క్రియేట్ అయిన ఇచ్చింగ్ ఆ మెడిసిన్ యొక్క ప్రభావం ఆ బాడీ మీద ఎన్నాళ్ళు ఉంటుందో, ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండి తర్వాత దానంతకు అదే ఈ ఇచ్చింగ్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమైంది, ఆ పేషెంట్ 2 రకాల ఇచ్చింగ్లతో దురదలతో విడుదలైనట్టే లెక్క. సో హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద బోత్ ద ఇచ్చింగ్స్. అంటే పొట్టి గీత పక్కన ఇంకొక పొడుగు గీత గీస్తే ఆ సామెతని వర్తిస్తుంది. ఇంకోటి కూడా అనుకోవచ్చు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు. అదే మరి ముళ్ళుతో తీయాలి అనేది హోమియోపతి సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఉంటుంది. అందుకే ఇది సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. లెట్ లైక్స్ బి క్యూర్డ్ బై లైక్స్. అది ఈ హోమియోపతి యొక్క సిద్ధాంతం. హోమియోపతి యొక్క మెడిసిన్స్ బాడీలో ఏ విధంగా పనిచేస్తాయి అనే దానికి ఇదొక. కానీ చాలా మంది హోమియోపతి చాలా టైం టేకింగ్ అంటారు. టైం టేకింగ్ కాదు, ఇట్ టేక్స్ ఓన్ టైం, నాట్ డిలే. ఓన్ టైం అన్న టైం టేకింగ్ ఇట్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇప్పుడు వ్యాధి రావడానికి ఎన్ని రోజులు పట్టింటుంది? ఒక పేషెంట్ హోమియోపతి వైద్యుడి దగ్గరికి వచ్చేటప్పటికే ఒక 6 నెలల్లో, సంవత్సరం. ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాకుండా అక్యూట్ కేసెస్ కూడా ట్రీట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వచ్చిన వ్యాధిని తీసుకుని వస్తాడు పేషెంట్. అలాంటప్పుడు ఒక్క రోజులో చేయడం అది సాధ్యం కాదు, అలా చేయకూడదు కూడా. బాడీకి అది తట్టుకోలేదు అలాగా. కాబట్టి అది దీర్ఘకాలం అంటే ఇప్పుడు డిలే అని కాదు, అక్కడ సరి అయిన సమయంలో అది క్యూర్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి తప్ప. మీరు చెప్పేది అదే చెప్తున్నారు, నేను కూడా చెప్పేది అదే చెప్తున్నాను. సాక మీరు చెప్పేది అంటే మీ భాషలో మీరు చెప్తున్నారు, ఇక్కడ వచ్చే వాడుక భాషలో అంటే అబ్బా హోమియోపతి వచ్చేసి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, నేను ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ గారు నాకు రేపు పొద్దున్న మీటింగ్ ఉంది, నాకు ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి జ్వరము జలుబు అని చెప్పేసి. సరే డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు, అది పొద్దున్న కల్లా తగ్గిపోతుంది. తగ్గదు కానీ కాకపోతే అది కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ కోల్డ్ అన్నారు కదా, ఒకటి మంచి ఉదాహరణ దీనికి. మీరు మంచి ఉదాహరణ ఇచ్చారు నాకు. కోల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఇట్ విల్ అగైన్ బౌన్స్ బ్యాక్. నో, ఇట్ టేక్స్ 7 days టైమ్ టు బి క్యూర్డ్. ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే 1 వారంలో తగ్గిపోతుంది. ఓకే. ట్రీట్ చేయకపోతే 7 రోజులు పడుతుంది, ట్రీట్ చేస్తే 1 వారం పడుతుంది. ఓకే. బేసిక్గా హోమియోపతి అండి, వాట్ ఈజ్ హోమియోపతి అండ్ ఎక్కడ పుట్టింది హోమియోపతి? హోమియోపతి నేను ఏంటనేది చెప్పాను, ఆ మూల సూత్రం కూడా చెప్పాను. పుట్టింది ఎక్కడ? పుట్టింది జర్మనీలో. డాక్టర్ ఫెడ్రిక్ శామ్యుల్ హ్యానిమన్ గారని అప్పుడు చాలా పాపులర్ హోమియో వైద్యుడు ఆయన. ఇది 2.5 శతాబ్దాల కిందట జర్మనీలో ఆవిర్భవించింది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం, ఒక వైద్య విధానాన్ని ఒక గొప్పగా మలుపు తిప్పిన ఘట్టం ఏది హోమియోపతి ఆవిర్భావం. ఆ డాక్టర్ గారు ఈ విషయం చాలా ప్రాక్టీస్ అనమాట ఆయనకు, చాలా రోరింగ్ ప్రాక్టీస్. అంటే రోజు ఒక 100 మంది పేషెంట్లు చూసేవారు ఆయన, అలోపతి డాక్టర్ ఆయన. అయితే ఆయనకు కొన్నేళ్ల తర్వాత ఆయనకు ఒక విధమైన ఈ సిస్టమ్ మీద విరక్తి, విసుగు వచ్చేసింది. ఇది కాదు మనుషులకు మనం చేయాల్సిన విధానం, వైద్య విధానం ఇది కాదు, ఇది మనుషుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది తప్ప, ఒకదానికి ఇస్తే ఒకటి పోయి మళ్ళీ ఒకటి వస్తుంది తప్ప, ఇది ఈ విధానం కాదు, ఇది సరైన విధానం కాదు అనేది ఆయనకు ఒక ఆలోచన తట్టి, దాని మీద వైరాగ్యం వచ్చేసి, అలోపతి మీద వైరాగ్యం వచ్చేసి ఆయన మొత్తం ఒక రోజుకు అసలు ప్రాక్టీస్ చేయడం మానుకున్నాడు. సడన్గా ప్రాక్టీస్ చేయడం మానుకున్నాడు. ఎంతమంది పేషెంట్ రిక్వెస్ట్ చేసినా, ఎంతమంది ఫోర్స్ వచ్చినా కూడా ఆయన ప్రాక్టీస్ చేయలేదు ఇక ఆ రోజు నుంచి. ఆ తర్వాత ఏం చేశాడు, ఆయన ట్రాన్స్లేటర్గా మారిపోయాడు. ఈ ఇంగ్లీష్ నుండి జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఓ బుక్. ఆయన వైద్యుడు కాబట్టి ఈ వైద్యం సంబంధించిన పుస్తకాలే ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. మెట్రిమెడికా అని ఒక పుస్తకం, వస్తుగుణ దీపిక అంటే ఈ వస్తువులు ఏ వ్యాధుల్ని క్యూర్ చేస్తాయనే ఒక వస్తుగుణ దీపిక అంటే మెడిసిన్స్ యొక్క
లక్షణాలు దేన్ని క్యూర్ చేస్తుంది అనే దాన్ని ఆ బుక్ను ఆయన ట్రాన్స్లేట్ చేస్తుంటే జర్మన్లోకి చైనా అఫిషనాలిస్ అనే ఒక గడ్డి పరక ఆ రోజు చదువుతున్నాడు ఆయన, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. చైనా అఫిషనాలిస్ అనేది చదువుతూ ఉంటే చైనా అఫిషనాలిస్ అఫిషనాలిస్ ఓకే, అది గడ్డి. గడ్డి పరక మొక్క. అది దాని లక్షణాలు ఏంటంటే అన్ని మలేరియా లక్షణాలు, జ్వరం, దప్పిక, స్వెట్టింగ్, చిల్స్, స్వెట్టింగ్, జ్వరము, దప్పిక, ఇవి 4 లక్షణాలు మలేరియాలో ముఖ్యమైన లక్షణాలు ఇవి. అవి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఆ రోజు రాత్రి ట్రాన్స్ చేశాడు. అక్కడికి అయిపోయింది. మార్నింగ్ ఆయన వాకింగ్కి వెళ్ళాడు. వెళ్తే అట్లా పొలాల్లోకి వెళ్తే అక్కడ ఆ గడ్డి పరక కనపడి, ఇది ఒక అద్భుతమైన సంఘటన. అదే కనపడ్డది, ఏది చైనా ఆఫీస్లో ఒక దారి పడితే అక్కడ కనపడితే దాన్ని తీసుకుని తిన్నాడు. అమలి మింగాడు. మింగి మామూలుగా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత 2-3 గంటలకి, అంటే ఉదయం 11-12కు జ్వరము, దప్పిక, చెమట పట్టడము, చిల్స్, చలి ఇలా వచ్చాయి. ఆయన అరే నేను నిన్నటిదాకా బాగున్నాను కదా, ఎందుకు వచ్చింది అని ఆలోచన చేశాడు. చేస్తే అప్పుడు తట్టింది ఆయనకు, నేను మార్నింగ్ అఫిషనల్ తిన్నాను కదా, రాత్రి నేను ట్రాన్స్లేట్ చేశాను, ఇప్పుడు ఈరోజు మార్నింగ్ తిన్నానని ఆయన ఒక కుదుటపడి ఆలోచన చేశాడు. మళ్ళీ మరుసటి రోజు కావాలని తిన్నాడు. మళ్ళీ అదే సిమ్టమ్స్ వచ్చాయి. చలి, ఈ 4 లక్షణాలు ఏవైతే మలేరియాలో ముఖ్య లక్షణాలో అవి వచ్చాయి. అలా ఆయనకు ఒక రకమైన ఆలోచన వచ్చేసింది. మళ్ళీ ఇట్లా 4-5 రోజులు అలా తింటే కరెక్ట్, మళ్ళీ సాయంత్రం తగ్గిపోయేది అది. అలా తింటూ ఒక వారం తర్వాత ఆయనకు ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే మలేరియా హెల్తీ మనుషులు తింటే మలేరియా లక్షణాలు వస్తాయి. అదే మలేరియా లక్షణాలు ఉన్న వాళ్ళకి అదే గడ్డి పరకను మందుగా ఇస్తే తగ్గిపోతుంది అనేది ఒక సూత్రాన్ని ఆధారం చేసుకుని అప్పుడు అలాగా ఇంకా కొన్ని మెడిసిన్స్ వాడి ఒక విధమైన కన్ఫర్మేషన్కి వచ్చాడు. వచ్చి అప్పుడు ఆయన జీవితంలో 100 మెడిసిన్స్ని ప్రూవ్ చేశాడు. తన మీద, తన భార్య మీద, బంధువుల మీద చేసి ఆయన సిద్ధాంతం ఏర్పడి దాన్నే హోమియోపతి అన్నాడు. సిమిలియస్ క్యూరేటర్ అని చెప్పి ఆ హోమియోపతిని ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆ తర్వాత వారి శిష్యులు అంతా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా హోమియోపతికి విపరీతమైన క్రేజు, అవగాహన దాని మీద పెరిగింది. ఓకే సార్, ఇప్పుడు హోమియోపతికి మన ఇతర మెడికల్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి వ్యత్యాసం ఏముంది? సో బేసిక్గా ఇప్పుడు అలోపతి కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే మనం అంటుంటామో అది ఇమ్మీడియట్ క్యూర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి వ్యత్యాసము. ఇంకోటి ఏంటంటే ఇది కోవిడ్లో హోమియోపతి ఎలా వర్క్ అయింది? ముందు మీకు నేను తేడా చెప్తాను. వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్కి హోమియోపతి వైద్యానికి ఇతర సిస్టమ్స్కి తేడా ఏంటంటే హోమియోపతి హెల్తీ హ్యూమన్ బీయింగ్స్ మీద ప్రూవ్ అయింది. మీరు ఇప్పుడు చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్ ఆన్ ద ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్. వేర్ ద అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ దే ప్రూవ్ ద మెడిసిన్స్ ఆన్ ద ర్యాట్స్ అండ్ ర్యాబిట్స్. అది తేడా. ఇప్పుడు మనం మనుషుల్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మన ప్రయోగం ఎవరి మీద ఉండాలి? మనుషుల మీద ఉండాలి. ర్యాట్స్, ర్యాబిట్స్ మీద ఉండకూడదు. అనేది ఒక తేడా. రెండవ తేడా ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో దీనికి ఇది ఒక క్లిష్టమైన ఫార్మస్యూటికల్ హిస్టరీ ఉంది దీనికి. అంటే ఈ మెడిసిన్ తయారు చేయడం అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది. అత్యాధునికమైన యంత్రాలు వచ్చాయి ఇప్పుడు. సో హోమియో ఫార్మసీస్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మెడిసిన్ తయారు చేయడానికి ఆ మెడిసిన్ యొక్క ముడి పదార్థం తీసుకుని శుద్ధి చేస్తారు. చేసిన తర్వాత దానికి 10 times ఆల్కహాల్ కలుపుతారు. సపోజ్ 1 గ్రాము సల్ఫర్ తీసుకుందాం మెడిసిన్, లేకుంటే గ్రాఫైటిస్ ఏదో తీసుకుందాం, దానికి 10 times ఆల్కహాల్ కలుపుతారు. ఇది 10 అంతలు కలిపిన తర్వాత వాటిని ఆ మెషిన్స్లో స్ట్రిచురేట్, కంకషన్స్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. ఇది వేగవంతమైన ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అప్పుడు ఒక ద్రవం తయారవుతుంది. దాన్ని మదర్ టింక్చర్ అంటారు. ఓకే, అందులో నుంచి కొంచెం 1 గ్రాము, ఒక 5 ml తీసుకుని దానికి మళ్ళీ 10 అంతలు మళ్ళీ ఆల్కహాల్ కలుపుతారు. ఈ మెడిసిన్స్ అన్ని ఆల్కహాల్లోనే తయారు చేస్తారు. వాటిని మళ్ళీ ఆ మెషిన్స్లో వేసి మళ్ళీ దాన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి అది నంబర్ 1 పొటెన్సీ అంటారు. నంబర్ 1 పొటెన్సీ, దాన్ని నంబర్ 1 పొటెన్సీ అంటారు. పొటెన్సీలే ఉంటాయి దీంట్లో. కాబట్టి
దాని నుంచి మళ్ళీ కొంచెం తీసుకుని దానికి 10 అంతలు మళ్ళీ హాలు కలిపి మళ్ళీ తీసుకుంటే ఇలా 2 సార్లు చేస్తే 2%, 30 టైమ్స్ చేస్తే 30th పొటెన్సీ అంటారు దాన్ని. సరే దానిలో కూడా ఇంకేం మిగులుతుంది సార్? మొత్తం ఆ, ఆల్కహాలే ఉంటుంది కదా. బాగుంది. ఇప్పుడు ఇది మంచిగా వచ్చాడు. ఏమీ మిగలదు, దాంట్లో మ్యాటర్ ఉండదు, వైటల్ ఫోర్స్ ఉంటుంది, దాని యొక్క శక్తి, అణుశక్తి, అణు విచ్ఛేదనం వల్ల జరిగిన ఆ శక్తి వస్తుంది. ఆటోమామ్స్లో ఎలా ఎలా వస్తుంది, ఏముంటుంది మ్యాటర్, అది విచ్ఛేదమైనప్పుడే కదా అవును పవర్ ఉద్భవిస్తుంది. అవును. ఆ విధంగా ఈ మెడిసిన్స్ యొక్క అణు విచ్ఛేదం జరిగినప్పుడు 30 సార్లు జరిగితే 30 పొటెన్స్ అంటావు. అన్ని పొటెన్షియల్లో ఉంటాయి, దీంట్లో గ్రామ్స్లు ఉండవు. ఇప్పుడు అలోపతి, ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ గ్రామ్ 650 అవి ఉంటాయి, అలా ఉంటాయి కదా, 650 లేకుంటే 50 mg 100 మైక్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి, గ్రామ్స్లో ఉంటాయి. ఎందుకంటే అది క్వాంటిటీ, ఇది క్వాలిటీ, కాబట్టి ఇది పొటెన్షియల్లో ఉంటాయి. ఈ పొటెన్సీ అనేది అనంతం, ఎన్నిసార్లు చేస్తే అంత పొటెన్సీ. 200 టైమ్స్ చేస్తే 200 పొటెన్సీ, 1000 టైమ్స్ చేస్తే 1 ఏమంటారు. ఈ విధంగా దీన్ని మందుల తయారీ ఇది ఒకటి. సరే ఇప్పుడు మీ కెరియర్లో 50 సంవత్సరాల అనుభవం మీకుంది. మీ కెరియర్లో ఒక 2 పెక్యులర్ కేసెస్ ఎక్కడైతే ఆ, ఆ, వేరే డాక్టర్స్ కానివ్వండి, వేరేనో మెడికల్ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళు ఓకే ఇది కాదు, ఇది ఇంత ఈ ఫైల్ ఇక్కడే క్లోజ్ చేయాలి అన్న కేసెస్ మీరు డీల్ చేసేసి సమర్థవంతంగా విజయవంతంగా పేషెంట్ని ఇంటికి పంపించిన రోజులు, ఐ మీన్ ఇంటికి పంపించిన కేసెస్ ఒక 2 పెక్యులర్ కేసెస్ చెప్పండి. మంచి మంచి ప్రశ్న, బాగుంది ఇది. చాలా ఉన్నాయి కేసెస్, కానీ ఒకటి మీరు అన్న దానికి మీ మనసుకు హత్తుకునే 2 ఉంటాయి, నాకు ఎన్నో ఉంటాయి. మనసుకు హత్తుకునేది ఇప్పుడు ఎంత ఫుడ్ ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ దాని లోపల ఒకటి, ప్రతి ఒకటో ఒక్కరికి రెండో ఉంటాయి. గులాబ్ జామున్ బాగుంటుంది, అవును. గులాబ్ జామున్ అంటే ఇష్టం. అన్ని వేరే స్వీట్స్ ఒక 2 తింటే గులాబ్ జామున్ 3-4 తినేస్తాం. సో అట్లా మీకు ఇష్టమైన చెప్తా. ఒక నెలల అబ్బాయి, 6 నెలలు 7 నెలలు ఉన్నాయి, ఒక 20 ఇయర్స్ బ్యాక్. నా క్లాస్మేట్ యొక్క బంధువులు, ఆయన కూడా నా క్లాస్మేట్ హోమియోపతి డాక్టరే, ఆయన బంధువుల అబ్బాయి నెలల బాబు, అంటే ఒక 6-7 నెలలు ఉంటుంది వయసు అంతే. ఆయనకు గ్యాస్ట్రెంటరైటిస్ ఇచ్చేసింది, అంటే వాంతులు విరేచనాలు, డయేరియా అండ్ వామిటింగ్. దాదాపు ఒక 6 days 5 days అయింది. ఆ బాబుని పెద్ద హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎక్కడ మన దీని చూడండి, రవీంద్ర భారతి దగ్గర, దాని ఏమంటారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, దాని కింద ఒక హాస్పిటల్ ఉంటుంది, చిల్డ్రన్స్ హాస్పిటల్, ఓకే దాంట్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, యాంటీబయాటిక్స్ మిగతా ఏవో ఇస్తూ వచ్చారు వాళ్ళు. ఆ బాబు 3 days హాస్పిటల్ ఉన్నాడు, ఈ సెలైన్స్లో ఉన్నాడు, సెలైన్ మీద ఉన్నాడు ఆయన. అయితే ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆ బాబుకు విరేచనాలు తగ్గలేదు, వాంతులు తగ్గలేదు. 3rd day నా క్లాస్మేట్ నాకు ఫోన్ చేశాడు, నేను అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను నా క్లినిక్లో, చేస్తే ఇలా జరుగుతోంది, మరి నువ్వు వెంటనే వచ్చి ఏమైనా చెయ్యి అని చెప్తే, నేను ప్రాబబుల్ మెడిసిన్స్ ఒక 5-6 మెడిసిన్స్ తీసుకుని చెప్పాడు నా కేసు, ఇలా డయేరియా అండ్ వామిటింగ్స్ ఉన్నాయి, అంటే గ్యాస్ట్రైటిస్ అనుకున్నాం, అప్పుడు తెలిసిపోతుంది కదా. దానికి ప్రాబ్లం మెడిసిన్ ఒక 5 మెడిసిన్ తీసుకెళ్ళా, నా వెంట పెట్టుకుని వెళ్ళాను. అక్కడ మళ్ళీ తెప్పించడాలు ఇవన్నీ ఉండకూడదని చెప్పి, నేను క్లినిక్లో కాబట్టి నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను నా వెంట ఒక 5 మెడిసిన్ తీసుకుని వెళ్ళాను. నేను వెళ్తూ హాస్పిటల్కి వెళ్ళి రూమ్ ముందుకు వెళ్ళాను. ఆ రూమ్లో అక్కడి నుంచి వచ్చే స్మెల్ బట్టి నేను డిసైడ్ అయిపోయాను, ఈ మెడిసిన్ ఇక్కడికి వచ్చాను. ఒక మెడిసిన్ స్మెల్ చూసి అర్థమైపోయింది, ఆ రూమ్ స్మెల్ చూసి నాకు అర్థమైపోయింది, ఓహో ఇది ఇక్కడ ఈ మెడిసిన్ సూట్ అవుతుంది అని చెప్పి. ఆ మెడిసిన్ అది ఏదో కాదు, ఆర్సెనిక్ ఆల్బమ్ అనే ఒక అద్భుతమైన మెడిసిన్. నేను చిన్న డిస్టిల్ వాటర్లో కొన్ని పిల్స్ వేసి కలిపి ఒక చిన్న స్పూన్ ప్లాస్టిక్ స్పూన్తో వేసాను నోట్లోకి. వేసిన మరుక్షణం ఆ బాబు నవ్వడం మొదలుపెట్టాడు. ఓ సూపర్. అంతవరకు కళ్ళు తేలేసి ఎలాగా ఉన్నాడు, చిక్కగా బాగా. ఇక ఆ సెలైన్ తీసేస్తే ఇక పోతాడు ఆ బాబు, ఆ కండిషన్లో ఉన్నాడు ఆయన. వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఆల్మోస్ట్ ఆల్ డెత్ బెడ్ పైన వాళ్ళు చేతులు ఎత్తేసారు, మీరు ఎవరైనా వేరే వాళ్ళు చూపించుకోండి, ఇక్కడ నుంచి అయితే సెలైన్ తీయడానికి వీలేదు కాబట్టి ఇక్కడే ఉంటారు, మీరు ఎవరైనా పిలిపించుకోండి. నా హోమియోపతి డాక్టర్ని నన్ను పిలిపించారు. వేసిన తర్వాత మరుక్షణంగా ఆ పిల్లాడి మొహంలో చిరునవ్వు వచ్చేసింది. నేను ఒక గంట కూర్చుని అక్కడ, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక చిన్న స్పూన్తో వేసాను. తర్వాత ఒక గంట తర్వాత ఆ పిల్లోడు నవ్వడం మొదలుపెట్టి, అప్పటి నుంచి ఒక మోషన్ లేదు, వామిటింగ్. సో ఇది కదా సార్ 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది. ఆ పిల్లోడు అప్పుడు బతికిపోయాడు. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. అద్భుతమైన కేసు అది. ఆర్సెనిక్ ఆల్బమ్ సేవ్డ్ హిస్ లైఫ్. ఓకే, ఇప్పటికి కూడా పెద్దగా ఉంటాడు బాబు. ఇది ఒక 20 years బ్యాక్ అనమాట. ఓకే, సో అప్పటికే మీకు 30 years. ఇంకో కేసు మల్టిపుల్ ఆర్థరైటిస్. మల్టిపుల్ అంటే అన్ని జాయింట్స్ పెయిన్, నొప్పులు, ఈవెన్ చిటికన వేలు కదిలిస్తే కూడా నొప్పి, తట్టుకోలేడు అంటాడు. ఆ బాబును బాబు కాదు అప్పటికే, ఆయన 20 years ఉంటాయి. స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి వాళ్ళ అన్న వచ్చారు,
ఎవరో వాళ్ళ బంధువులు వచ్చారు, అన్ననే వచ్చాడు, అన్న వదిన ఎవరు వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చూశాను, చూసి అడిగాను, అడిగితే ఇట్లా ఇట్లా ఉంది సార్, ఎన్ని రోజులు అయిందంటే చెప్పారు, ఎన్ని రోజులు అయింది. ఒక మెడిసిన్ వేసింది నేను. ఆయన అన్నాడు, సార్ మా తమ్ముడు నడుస్తాడా లేదా ఇక అంటే, నడిచేది కాదండి బాబు, పరిగెత్తి మీకేమైనా అభ్యంతరం అని అడిగాను. పరిగెత్తి మీకేమైనా అభ్యంతరం? అబ్బాయి మాకేం అభ్యంతరం లేదండి. అలా అన్నట్టు ఒక 15 డేస్లో నడవ మొదలుపెట్టి పరిగెత్తాడు. పరిగెత్తాడంటే మొత్తం హీ వాజ్ క్యూర్డ్ ఫ్రమ్ మల్టిపుల్ ఆర్థరైటిస్ కేస్. ఏం మంత్రం వేశారు సార్? అక్కడ ఏ మంత్రం వేయలేదు, యాసిడ్ ఫ్లోర్ అనే మంత్రం వేశాడు. అద్భుతంగా పనిచేసింది. అది అది చాలా మంచి కేసు. అంటే మీకు చాలా ఇట్లాంటి ఎవరైతే టిపికల్ కేసెస్ వచ్చి హెల్తీగా ఇంటికి వెళ్తారో ఐ థింక్ మీ ఆనందానికి అవధులు ఉండవు. నిజం. అప్పుడు మాకు హోమియోపతి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వస్తుంది. ఎలా మనకు సక్సెస్ వస్తుందో, ఎలా మన సక్సెస్ రేట్ పెరుగుతుందో, ఎప్పుడైతే పేషెంట్ క్యూర్ అవుతూ వెళ్తుంటారో అప్పుడు మాకు ఆనందం పెరుగుతుంటుంది. తద్వారా మాకు హోమియోపతి మీద అపారమైన విశ్వాసం వస్తుంది అనమాట. నేను గ్రేట్, హోమియోపతి గ్రేట్ అనే ఒక విశ్వాసం వస్తుంది. బేసిక్గా హోమియో మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు చెప్పాను ఇంతకుముందు. కొంచెం విశ్లేషించండి. విశ్లేషణ అంటే ఇప్పుడు ఏ సిస్టంలో అయినా, ఏ వైద్య విధానంలో అయినా, అంటే ఇంకొంచెం, ఎందుకంటే మా ప్రేక్షకులకి ఇప్పుడు ఏదైతే చెప్పినో ఇంకొంచెం మీరు ఏదైతే మెడిసిన్స్ చెప్పారో బేసిక్గా ఈ మెడిసిన్స్ దీనికే అని చెప్పేసి ఎలా ఇప్పుడు ఏమైందంటే ఏ వైద్య విధానంలో అయినా ది సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ డిరైవ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. అంటే ప్లాంట్ కింగ్డమ్ నుంచి, యానిమల్ కింగ్డమ్ నుంచి, మినరల్ కింగ్డమ్ నుంచి. అంటే ఈ మినరల్ కింగ్డమ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, రాగి, తడి, ఇంకా ఫాస్ఫరస్, సల్ఫరు, ఇలాంటి ఆర్సెనికము, ఇలాంటి మినరల్ కింగ్డమ్ నుంచి. బొటానికల్ అంటే చెట్ల నుండి. ఇక జువలాజికల్ మీరు చెప్తే నమ్మరు కానీ ఓ ట్యూబర్కులం అనే ఒక మెడిసిన్ ఉంది. దాన్ని ఎక్కడి నుంచి ఎలా తయారు చేస్తారంటే, ట్యూబర్కులోసిస్ పేషెంట్ ఉంటాడు చూడండి, ఆ పేషెంట్ యొక్క ఫ్లమ్ అంటే ఫ్లమ్ నుంచి తయారు చేస్తాం. ఇలా అది ట్యూబర్కులం. ఒక అద్భుతమైన దాన్ని నోసోడ్ అంటారు. ట్యూబర్కులం, మెడోరినం, సిఫిలినం అనేటి నోసోడ్స్. ఇవన్నీ డిసీజ్డ్ పర్సన్స్ నుంచి సేకరించిన డిశ్చార్జెస్. వాటి ద్వారా మెడిసిన్ తయారవుతాయి. ఇది మీరు అన్నట్టు దాంట్లో ఏ మెటీరియల్ ఉంటుంది అన్నారు కదా, మెటీరియల్ ఉండదు, దాని పవరే ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది. అలా అన్ని కొందరు అనుకుంటారు చెట్ల నుంచి తీసినారేమో చెట్ల మందులు అంటారు. ఆయుర్వేదిక్ కూడా కాదు. ఆయుర్వేదిక్లో కూడా ఇవి ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, గంధకం ఉంది, భాస్వరం ఉంది. దాంట్లో కూడా ఏ సిస్టంలో కూడా ఈ చెట్ల దానికి ఒక మెడిసిన్ సిస్టమ్ అనేది ఉండదు. అన్ని సోర్సెస్ నుండి డిరైవ్ చేసుకుంటాం. ఏ సిస్టమ్ అయినా అంతే. మనం చెట్లని ఆయుర్వేదం అనడానికి వీల్లేదు. ఆయుర్వేదంలో కూడా గంధకాలు, భాస్వరాలు, గోల్డ్ ఇవన్నీ లేవా, స్వర్ణభస్వం అని అవన్నీ. కాబట్టి ఏ సిస్టమ్ అయినా అన్ని రకాలుండి, బొటానికల్, మినరల్ అండ్ జువలాజికల్ నుంచి డెరైవ్ చేస్తారు. ఆ విధంగా తయారైతాయి. సార్ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందుల కోసం ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అపాయింట్ చేసేసి వాళ్ళని డాక్టర్స్ దగ్గర పంపించడము, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి చెప్పడము, సార్ ఈ మెడిసిన్ ఇలా ఉంటుంది, ఈ మెడిసిన్ ఇలా ఉంటుంది, ఇది మీకు ప్రిస్క్రైబ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి, సార్ మీరు ఇంత ఇది చేస్తే ఫారెన్ ట్రిప్స్ అని చెప్పేసి, మీకు ఇది చేస్తే గోల్డ్ అని చెప్పేసి డాక్టర్స్ని ప్రలోభ పెట్టడము. డాక్టర్స్ వాటికి కొంతమంది డాక్టర్స్ దానికి లొంగి అదే మెడిసిన్స్ రాయడము, అదే మెడిసిన్స్ వాళ్ళ మెడికల్ అంటే క్లినిక్ పక్కన మెడికల్ షాప్స్లో పెట్టుకోవడము, అదే మెడిసిన్ రాయడము. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఏమంటారు దీని గురించి? మీరేమన్నా ఇట్లాంటి చాలా అనైతికం ఇది వ్యాపారం అయిపోయింది. మీరు ఎప్పుడు ఇది చేయలేదా? నేను చేయలేదు, చేయడానికి అవకాశం లేదు, చెయ్యను కూడా, అవసరం లేదు. ఇప్పుడు మీ ఎంతసేపు పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి అనే దాని మీద మా దృష్టి ఉంటుంది తప్ప ఆ పేషెంట్ ఎంత ఇస్తాడు, అక్కడ నుంచి ఎంత ఇది వస్తుంది, ఈ డయాగ్నోస్ సెంటర్స్ నుంచి ఏమొస్తుంది, మెడికల్ నుంచి, ఇవి కాదు కదా ఆలోచించాలి. మనకు ముఖ్యమైనది పేషెంట్ యొక్క ఆరోగ్యం, అదే ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు డయాగ్నోస్టిక్స్ అన్నారు, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే నేను చెప్పగా విన్నాను నేను, ఏంటంటే ఒక్కొక్క టెస్ట్ నుంచి కొన్ని టెస్ట్ల వరకు ఈవెన్ 50-60% డాక్టర్స్కి వెళ్తుందని చెప్పేసి డయాగ్నోస్ సెంటర్స్. నిజమే. ఎక్కడైతే 100 రూపాయలు ఉన్న టెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక దాంట్లో 60 రూపాయలు డాక్టర్స్కి వెళ్తుంది అని చెప్పేసి. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏదో కడుపు నొప్పో తలకాయ నొప్పి వస్తే ఏదో ఈ టెస్ట్ చేయించి అని పంపించేస్తుంటారు. సో దాంట్లో నుంచి ఇది ఎంతవరకు సబబు? బేసిక్గా ఏమాత్రం సబబు అసలు. ఇది వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది. ఈ డ్రగ్ మాఫియా అని డ్రగ్స్ తయారు చేసే కంపెనీల నుంచి ఇదంతా ఉద్భవించి ఇప్పుడు అసలు అనవసరమైనవి
రాస్తారు టెస్టులు. డాక్టర్లు అలాగే మారిపోయారు. వారికి సపోర్ట్‌గా వాళ్ళు డ్రగ్ మాఫియా వాళ్ళు కూడా అలాగే. ఈ ఈ మెడికల్ కంపెనీసు, డయాగ్నోస్టిక్సు, కొందరు డాక్టర్ల వల్ల ఈ వ్యవస్థ మొత్తం పాడైపోయింది. అనైతికమైపోయింది. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాల మీద. లేకపోతే ఇది ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో చెప్పలేము. అది కరెక్ట్. ఇప్పుడు లక్షల్లో బిల్లులు అవుతున్నాయి. ఎందుకు అవుతాయి? ఇది చాలా అనైతికము. ఇది చేయకూడనిది. దీని మీద ప్రభుత్వం యొక్క నిఘా గాని, దాని వాళ్ళ యొక్క దీని మీద అజమాయిషి ఉండాలి. ఉండాలి. అవును, కరెక్టే. మీరు చెప్తున్నట్టుగా ఉండాలి. బట్ ఏంటంటే ఆ అజమాయిషీ అనేది కరెక్ట్‌గా సాగడం లేదు. లేదు. ఇప్పుడు కోవిడ్‌లో కంపెనీస్ విపరీతంగా సంపాదించేసాయండి. అవును. కోవిడ్ మీద చాలా మంది కొన్ని క్వెషన్ మార్క్స్ కూడా ఉన్నాయి. కోవిడ్ నిజంగానే వచ్చిందా? నిజంగానే బొట్టు పెట్టి పిలిపించారా? ఒట్టు పెట్టే పిలిపించారు. ఎందుకంటే కోవిడ్ అనేది అదొక మామూలు వైరస్. ఏది కోల్డ్, కాఫ్, కొరైజా లాంటి ప్రొడ్యూస్ చేసే వైరస్. దాన్ని భూతద్దంలో దాన్ని పెట్టి భూతద్దంలో పెట్టి చూపించి ఒక టెర్రర్ క్రియేట్ చేసినారు సొసైటీలో. ప్రపంచవ్యాప్తం క్రియేట్, ఇక్కడే కాదు ఎక్కడ కాదు, ఇది మొత్తం ఒక టెర్రర్. దాని మీద దానికంటే భయంకరమైనది. ఆ భయం వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ దీంట్లో. ఎక్కువ. ఆ వ్యాధి వల్ల చనిపోయిన కంటే ఆ వ్యాధి వచ్చిందనే భయము, ఆ హాస్పిటల్ అక్కడ ఒకటి చనిపోవడం, ఈ బెడ్కి ఈ పక్కల ఒకటి చనిపోవడం వల్ల వచ్చిన భయం వల్ల చనిపోయారు. సార్ ఇది యాక్చువల్లీ జనరల్గా ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఈ కోవిడ్లో చనిపోయిన వాళ్ళందరూ హాస్పిటల్లో చనిపోయారు. అందరు హాస్పిటల్లో చనిపోయారు. ఇంట్లో ఎవరు చనిపోయారు? ఇంట్లో ఎవరు ఇప్పుడు చనిపోయారు? ఉదాహరణ అదే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారు హాస్పిటల్కి వెళ్ళకపోయింటే వాళ్ళు బతికుండేవాళ్ళు. అవును. అలా క్రియేట్ చేశారు అప్పుడు. సార్ దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను బేసిక్గా నా పైనే జరిగింది ఇది. సెకండ్ కోవిడ్ టైంలో నాకు కడుపులో వచ్చేసేసి ఫిస్ట్ ఏదో ఉందని చెప్పేసి డాక్టర్ సర్జరీ అని చెప్పారు. సో వెళ్ళాను. కరెక్ట్ ఆ టైంలో టోటల్ హాస్పిటల్, యశోద హాస్పిటల్లో. సో ఓన్లీ 4th ఫ్లోర్ అనుకుంటాను నార్మల్ పేషెంట్స్ కోసం పెట్టారు. మిగతా మొత్తం కోవిడ్. సో నాకు సర్జరీ అయిపోయింది. అక్కడ కూడా డబ్బులు అంతా ఓకే ఫైన్, ఇన్సూరెన్స్ ఉంది, వచ్చేసింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే ఏమైందంటే నాకు విపరీతంగా మోషన్స్ అవుతున్నాయి అని చెప్తే అక్కడ ఏదో నాకు కోవిడ్ వచ్చేసిందని నేను 2-3 టైమ్స్ చెప్పాను. కోవిడ్ వచ్చేసిందని చెప్పగా వాళ్ళు అనుకున్నారు కోవిడ్ వచ్చేసిందని. వచ్చేసి వాళ్ళు ఏదో మొత్తం ఆ పీపీఎఫ్ డ్రెస్సెస్ వేసుకొని అందరు వచ్చేసేసి నా దగ్గరకు వచ్చేసి ప్రతి 10 నిమిషాలకు వచ్చి నన్ను ఒక ఐటమ్ లాగా చూడడము, ఏదో ఇట్లా అని చూడడము, నో ఏదో వాళ్ళ టర్మినాలజీలో మాట్లాడుకోవడం. లాస్ట్కి వచ్చేసేసి చైర్ తీసుకుని వచ్చి నో వీఆర్ షిఫ్టింగ్ యూ టు ఐసీయూ 7th ఫ్లోర్. దేనికి అని? మీకు కోవిడ్ వచ్చిందని చెప్పేసి మాకు డౌట్. అరే 2 days బ్యాకే కదా నేను తీసుకుంది మీ దగ్గర 10,000 15,000 పెట్టి టెస్ట్ చేయించాను, అప్పుడు లేదు. నో మీకు మోషన్స్ అవుతున్నాయి, మీకు కోవిడ్ వచ్చింది. నేనేమన్నానంటే నాకు అవసరం లేదు, నాకు ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ ఇవ్వండి అంటే. ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ ఇవ్వండి అంటే ఎప్పుడైంది ఇది? ఇంచుమించు 10:30, 11 o'clock ఇన్ ద మార్నింగ్ అయింది. డిశ్చార్జ్ నాకు 12 o'clock ఇచ్చారు. మిడ్ నైట్ 12 o'clock ఇచ్చారు. అంతలోపు నాకేమైనా అవుతుందా చూద్దాం అనుకున్నారేమో. నాకు ఇమ్మీడియట్గా నాకు డిశ్చార్జ్ కావాలని బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేసి నార్మల్ మెడిసిన్స్ అవి చేసుకొని నేను ఐ వాస్ క్యూర్డ్, మీ ముందున్నాను ఇలా. అదే కనుక నేను హాస్పిటల్లో ఉండేనుంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి ఆ భయానికి నేను అసలు ఈ పాటికి నేను చనిపోయేవాడిని. దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్. ఎంతో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట. సో ఈ కోవిడ్ అనేది ఒక బూచిలాగా చూపెట్టేసేసి భూతాలో చూపించారు. చాలా చాలా అన్యాయం జరిగింది అప్పుడు ఈ సొసైటీ. కానీ మెడికల్ ఫీల్డ్, ఈ హాస్పిటల్ ఫీల్డ్ వీళ్ళందరూ బాగా సంపాదించారు. చాలా నేను అనుకుంటాను దగ్గర 7-8 తరాలు కూర్చొని తినేంత వరకు సంపాదించారు. సార్ ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు పేషెంట్ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? నేను ఎంత ఛార్జ్ చేస్తారు అనే దానికంటే ఎందుకు తీసుకుంటారు అనేది అడుగుతాను. ఓకే ఫైన్, రెండు ఒకటే. ఇప్పుడు ఎంత ఛార్జ్ చేయడం క్వశ్చన్ కాదు అక్కడ. మాకు ఛార్జ్ చేయడం కంటే నాకైతే ఫీజు ఛార్జ్ చేయడం కంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఇది ఉంటుంది నాకు దృష్ట్యా. తర్వాత నా నార్మల్ ఫీజే, అఫోర్డబుల్ ఫీజే. నేనేం ఎక్కువ తీసుకోను. ఎవరు కూడా ఎప్పుడు నా దగ్గర బాధపడిన సంఘటన జరగలేదు. అందరూ హ్యాపీగానే పోయినారు. కొన్ని కేసులు ఫెయిల్ అవుతుంటాయి. అప్పుడు వాళ్ళ పేషెంట్ రాకపోవడం వల్ల సరైన లేకపోవడం కొన్ని అన్ని 100% సక్సెస్ ఉండదు కదా. ఆ విధంగా నేను నా ఫీజు అయితే అందరికీ అఫోర్డబుల్గానే ఉంటుంది. ఓకే, అంటే ప్రతి వచ్చే మీ పేషెంట్స్ దగ్గర అందరి దగ్గర
సో వెంకటేశ్వరరావు గారు ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్ డాక్టర్. మీరు అడగండి. నా పేషెంట్స్ ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వైద్య విధానం, డాక్టర్లు ఏమంటారంటే పైన దేవుడు ఉన్నాడు, కింద డాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఒక సామెత ఉంది, నానుడు ఉంది, వైద్యో నారాయణో హరి హరి. అని చెప్పేసి. ఆ టైంలో 50 సంవత్సరాలు అప్పుడు మీరు చేసినప్పుడు డాక్టర్ అనే పదానికి నిర్వచనం ఏంటి? అప్పుడు డాక్టర్లు వేరే. అప్పుడు వాళ్ళు వృత్తి మీదనే వాళ్ళ దృష్టి ఉండేది, నిజాయితీగా చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఇన్ని మెడిసిన్స్ కానీ ఇన్ని రకాల వైద్య పరీక్షలు లేవు అప్పుడు. మరి ఇప్పుడు డాక్టర్ ఏంటండి? ఇప్పుడు డాక్టర్ అనే పదానికి నిర్వచనం. వైద్య రంగమే మారిపోయింది ఇప్పుడు. అసలు ఇది వైద్య రంగం, వ్యాపారం అయిపోయింది వైద్యం అనేది. ఇది వ్యాపారం అయిపోయింది. అప్పుడు వ్యాపార దృష్టి లేదు అప్పుడు డాక్టర్లకు. మేము చేస్తున్నప్పుడు వ్యాపార దృష్టి లేదు. పేషెంట్స్ని వాళ్ళు గౌరవించేవాళ్ళు. పేషెంట్ని ఎలా వీళ్ళని బాగా చేయాలి, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, ఎంతైనా ఇస్తారు. అప్పుడు ఇంత ఇది లేదు, ఇన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ లేవు, ఇంత మెడికల్ కంపెనీలు లేవు, ఇలా ప్రమోటింగ్లు మిమ్మల్ని జర్మనీ పంపుతాము అక్కడ ఆ టూర్లో, ఇవన్నీ లేవు అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ వచ్చి అట్లా కాలం మారుతుంటే ఇవన్నీ వచ్చాయి. ఇంకా అసలు ఈ వైద్య రంగం ఎలా ఎక్కడికి పోతుందో, ఎంతవరకు దారితీస్తుందో అనేది చాలా కొంచెం ఆలోచిస్తే చాలా భయంకరంగానే ఉండబోతోంది. ఇదే విధానం ఇలాగే కొనసాగితే ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు ఇలాగే ఉంటే ఈ రంగం ఇంకెక్కడికి వెళ్తుందో, ఎంత భయానకంగా తయారవుతుందో, అసలు పేషెంట్లు హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా అనేది అనుమానాస్పదంగా కనపడుతుంది. మొత్తానికి వైద్య రంగం బాగా అనైతికంగా మారిపోయింది. సార్, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఎట్లాగో ఇంతవరకు చూశారు మీరు, మీ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు చూసి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఇంకా పెరిగిపోతుంది కదా. అంటే ఇంకా ఏ రేంజ్ లో పెరుగుతుంది, ఏ రేంజ్ లో, అట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్? ఇప్పుడే అనవసరమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు రాస్తున్నారు. అనవసరంగా కొన్ని చోట్ల అయితే సర్జరీలు కూడా అనవసరంగా చేస్తున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు ఈ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఉన్నాయి. ఎక్కడ నార్మల్ డెలివరీస్ గురించి వింటున్నామా ఇప్పుడు? ఎస్, నార్మల్ డెలివరీస్కి వెళ్ళినా కానీ ఇమీడియట్ గా సి సెక్షన్ అని చెప్పేసి, సి సెక్షన్ లేకపోతే సిజేరియనో అంటారు. ఎందుకు వచ్చింది? అప్పట్లో లేకుండా పోవడం ఏంటి? ఇప్పుడు అన్ని మేజర్ నంబర్ ఆఫ్, అంటే నార్మల్ డెలివరీస్కి వచ్చేసేసి 25,000 ఏమో తీసుకుంటారు. అదే సిజేరియన్ అయితే 50 నుంచి 75,000 దాకా తీసుకుంటారు. అక్కడ ఏం పని ఉంటుంది? కోయడం, తీయడం. ఇక్కడ కొద్దిగా కష్టతరం కదా. సో ఏ డాక్టర్లు కూడా కష్టపడాలనుకోవట్లేదు. కష్టపడాలనుకోవడం లేదు కంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఈ సిజేరియన్స్ అన్ని బూటకమే. ఎందుకంటే కామన్ సెన్స్ అది. అప్పుడు ఎందుకు లేవు ఇన్ని? ఇప్పుడు ఎందుకు ప్రతిదీ కూడా 90%, 95% సిజేరియన్లే అవుతున్నాయి. మీరు అన్నట్టు సి సెక్షన్లో, సిజేరియన్లో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇది వ్యాపారం చేసుకున్నారు కాబట్టి డాక్టర్. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం చాలా దుర్భరంగా ఉంటుంది. పేషెంట్స్కు అసలు అందనంత ఎత్తుకు పోతుంది వైద్యం యొక్క సదుపాయం అనేది. సో ఇప్పుడు హోమియోపతి ఏదైతే మీరు హోమియోపతిలో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి? ప్రతి దానికి ఉంది. అసలు హోమియోపతి మీకు ఈ విషయం రాలేదు. హోమియోపతి అనేది మాకు ఈ వ్యాధుల పేర్లతో నిమిత్తం లేదు. మాకు అసలు వ్యాధుల పేర్లు, ఈ డిసీజ్ నేమ్స్ ఆఫ్ ద డిసీజెస్ మాకు అనవసరం. ట్యూబర్క్లోసిస్, ఎగ్జిమా, ఆస్తమా, లేకుంటే సోరియాసిస్, ల్యూకోడర్మా, ఆర్థరైటిస్, ఈ పేర్లు అనవసరం. ఎందుకంటే మాకు వ్యాధి లక్షణాలు ముఖ్యం. ఆర్థరైటిస్ ఏమిటి? జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఆ లక్షణాలు, జాయింట్ పెయిన్స్ ముఖ్యం. మాకు ఆర్థరైటిస్ అనే పేరు అవసరం లేదు, సోరియాసిస్ అనే పేరు అవసరం లేదు. సోరియాసిస్ ఏముంటుంది? ఇచ్చింగ్ ఉంటుంది, ఎరప్షన్స్ ఉంటాయి. ఇంకొక కేసులో ఎగ్జిమాలో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, ఎరప్షన్స్ ఉంటాయి. మరి ఇక్కడ అవే ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి. మరి దీన్ని సోరియాసిస్ ఎందుకు అంటున్నాం, దాన్ని ఎగ్జిమా ఎందుకు అంటున్నాం? కాబట్టి ఈ డిసీజ్ యొక్క పేర్లతో మాకు సంబంధం లేదు, మాకు అనవసరం. అది సోరియాసిసా, లేకుంటే విటిలిగోనా, లేకుంటే ఎగ్జిమానా, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్, హెర్పిస్ సర్సినేటస్ అనేది మాకు అనవసరం. దాంట్లో ఉన్న లక్షణాలు ఇంపార్టెంట్. ఏమి? ఇచ్చింగ్, బర్నింగ్, ఎరప్షన్స్, ఊజింగ్, ఇవి ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి అనే దాని మీద వాటిని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తామే తప్ప ఈ వ్యాధుల పేర్ల మీద వీ డోంట్ బాదర్ అబౌట్ ద నామన్క్లేచర్ ఆఫ్ ద డిసీజెస్. మాకు డిసీజ్ పేర్లతో అవసరం లేదు, మాకు వ్యాధి లక్షణాలు. ఆ వ్యాధి లక్షణాలే ఆ పేషెంట్ యొక్క తత్వాన్ని తెలుపుతాయి. ఆ పేషెంట్ తత్వం తెలిసినప్పుడు మేము ఆ తత్వం ఉన్న పేషెంట్కి ఏ మెడిసిన్ సూట్ అవుతాయో అవి ఇస్తేమే తప్ప
ఈ వ్యాధి ట్యూబర్కులోసిస్ ఇదని సోరేసిస్ కాదని ఉండదు. ఓకే. కాబట్టి ఏ వ్యాధినైనా వ్యాధి లక్షణాలు, ఆ వ్యాధి లక్షణంలో వస్తున్న మార్పులను బట్టి వాటికి సరైన మందులు ఇవ్వడం మా యొక్క హోమియో విధానం. కాబట్టి అలాంటప్పుడు ఈ డిసీజ్ క్యూర్ చేస్తారా, అది చెయ్యరా అనే క్వశ్చనే రాదు. కాబట్టి ఏదైనా కూడా వ్యాధి లక్షణాలు బట్టి ఆ యొక్క ఆ పేషెంట్ యొక్క తత్వం అంటే కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషను, ఆ వ్యాధి లక్షణాలు, ఆ పేషెంట్ యొక్క పూర్వ చరిత్ర, మెడికల్ చరిత్ర, ఆ పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ హిస్టరీ, దీన్ని బట్టి ఇస్తాం తప్ప. సో ఫ్యామిలీ హిస్టరీ అని అంటున్నారు. డిపెండ్స్ ఆన్, అంటే ఇప్పుడు జీన్స్ పరంగా కూడా వస్తాయా? వస్తాయి. హెరిడిటరీ అంటారు. సార్ ఇప్పుడు హెరిడిటరీ దగ్గరికి, ఈ టాపిక్ దగ్గరికి వచ్చాం కదా, నాకు చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు తండ్రికి షుగర్ లేదు, తండ్రికి బీపీ లేదు, తండ్రికి బట్టతల లేదు, తండ్రికి పొట్ట లేదు, ఇవన్నీ కాకపోతే ఆయన కొడుక్కి ఇప్పుడు హెరిడిటరీ అన్నారు కాబట్టి బట్టతల, జుట్టు రాలిపోవడము, ప్లస్ బీపీ, దాని తర్వాత వచ్చేసేసి షుగర్, ఇవన్నీ హెరిడిటరీ కిందనే రావాలి. ఏమీ లేనప్పుడు కొడుకుకి వస్తాయా రావా? వస్తాయి, వచ్చే అవకాశం వస్తాయి. ఆ తండ్రికి ఉన్నంత మాత్రం లేనంత మాత్రం రావని, ఉంటే వస్తాయనేది గ్యారెంటీ కాదు. హెరిడిటరీ వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. తండ్రికి ఉన్న వ్యాధులు హెరిడిటరీ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సోరియాసిస్ ఉంది, తండ్రికి ఉంటే కొడుకు వచ్చే ఇతరుల కంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కొడుకు వచ్చే అవకాశం. అంతే తప్ప కంపల్సరిగా కొడుక్కి ఇటువంటి సోరియాసిస్ కానీ ఇలా రావాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళకి ఉంటే రావాలనే కంపల్సరీ లేదు, లేకుంటే రాకూడదనే నిబద్ధత కూడా లేదు. ఉన్న వాళ్ళ నుంచి వస్తుంది, లేని వాళ్ళ నుంచి కూడా రావచ్చు. కాకపోతే ఇప్పుడు తండ్రికి లేదు, కొడుకుకి అన్ని వచ్చాయంటే దీంట్లో ఈయన ఇప్పుడు తను ఏదైతే ఆహార నియమాలు, లివింగ్ స్టైల్ కూడా దీంట్లో ఉంటుంది కదండి, చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. లివింగ్ స్టైల్లో కూడా ఉంటుంది కదా. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటినే. ఈ డయాబెటిక్, ఈ హైపర్ టెన్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ థైరాయిడిజం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లివింగ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి. సరే, దీనిలో ఇప్పుడు వచ్చేసి ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటి కాలంలో యువత ఈ జంక్ ఫుడ్ కి చాలా చాలా ఇష్టంగా, అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో తల్లి పెట్టే అన్నం కంటే జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు బేసిక్గా. బయట ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఈ అడ్డమైన చెత్త, నేను వాటన్నిటినైతే నేను నా భాషలో అడ్డమైన చెత్తగానే చెప్తాను. అది అడ్డమైన చెత్తగానే చెప్తాను. ఈ అడ్డమైన చెత్తని ఇప్పుడున్న యువత అమృతంలాగా తీసుకుంటారు. ఇది చాలా, అంటే పాయసము అమృతం టైప్ లోపట ఇది. అంటే మధ్యరాత్రి 2 గంటలకి 3 గంటలకి ఎక్కడో గచ్చిబౌలికి వెళ్ళి ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళేసి తినడము, ఎక్కడో ఇక్కడ సైనిక్ గురించి అక్కడికి వెళ్ళి తినడము. ఆ రాత్రి తింటే అంటే ఇంచుమించు 2:30, 3 o'clock తినేసేసి వాళ్ళు వచ్చి పడుకునేటప్పటికి 4 అయ్యి, అది ఎప్పుడు డైజెస్ట్ అవుతుంది, దాంట్లో ఉన్న ఆయిల్ కానీ, ఆ కలర్ కానీ, ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల లైఫ్ స్టైల్ అనేది మన ఎంటైర్ బాడీ డిస్టర్బ్ అవుతుంది కదా. తప్పకుండా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేచర్కి వ్యతిరేకంగా పోతున్నట్టు. సేమ్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏదైతే నైట్ షిఫ్ట్స్ అవుతున్నాయో దీన్ని నేచర్కి వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి నేచర్కి వ్యతిరేకంగా పోతే నేచర్ ఊరుకోదు కదండి. నేచర్ తన ప్రభావం, తన పని తాను చూపిస్తుంది ఆ మనిషి మీద. సార్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి సాలరీ కంపెనీస్ ఇస్తున్నాయి, బాగానే ఇస్తున్నాయి. 70,000 80,000 వరకు ఇస్తున్నాయి. 60,000 నుంచి 70,000 80,000. వీళ్ళు ఆ డబ్బు చూసి వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళ బాడీ అంతా సఫర్ అవుతుంది, చాలా సఫర్ అవుతుంది. అది జస్ట్ వాళ్ళకి ఆ ఏజ్ ఉన్నంత వరకే. 30, 31 వస్తే మాత్రం అది వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది. అది ఏ రకంగా దెబ్బతింటుంది అనేది మీరు చెప్పాలి. ఒక్కటే దీనికి వాళ్ళు నేచర్కి వ్యతిరేకంగా పోతున్నారు. ఫుడ్ విషయంలో కానివ్వండి, నిద్ర విషయంలో. ఇప్పుడు మనిషికి ఆరోగ్యంగా ఉంటే సరైన ఫుడ్, సరైన నిద్ర, సరైన విశ్రాంతి, సరైన ఎక్సర్సైజ్, వ్యాయామం, ఇవి 4 ఉండాలి. ఈ 4 వాళ్ళు రాత్రి నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటే పొద్దున్న లేవడం కష్టము. ఎక్సర్సైజ్ మాట పక్కన పెట్టండి. అసలు అది ఎక్సర్సైజ్ స్పెల్లింగే మర్చిపోయింటారు. ఈ ఎక్సర్సైజ్ ఏ ఎక్స్ చెప్తారో మరి ఏవో చెప్తారు. కాబట్టి ఈ 4 ఎప్పుడైతే భ్రష్టు పట్టిపోతాయో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది ఖాయంగా. ఎందుకంటే నేచర్కి వ్యతిరేకంగా, నేచరు రాత్రి పడుకో పగులు పనిచేయమని చెప్పింది. సరే, ఏదో ఎప్పుడో ఒకసారి అంటే అర్థం లేదు కానీ రోజు అదే అవుతున్నప్పుడు వాళ్ళు నేచర్కి వ్యతిరేకంగా పోతున్నట్టు. మనం ఇంత మాట్లాడాం ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మాక్సిమం యువతలో నేనంటాను 99.9% ఆల్కహాల్ తీసుకుంటున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అండ్ ధూమపానం కానీ, అండ్ డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. సార్, ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అంటే నేను కొంచెం
క్లుప్తంగా అడగాలి, గట్టిగా పబ్లిక్కి తెలియాలి అంటే వీళ్ళ సెక్షువల్ లైఫ్ ఎలా ఉంటుంది? డిసప్పాయింటెడ్ డిసప్పాయింట్. యాక్చువల్లీ డిసప్పాయింటెడ్ ఈవెన్ 20s ఉన్నా కానీ 20s 25 26లో ఉన్నా కానీ డిసప్పాయింటెడ్ సెక్సువల్ లైఫ్. ఎందుకంటే కూర్చున్న చోట కూర్చుంటారు, నడుము నొప్పులు వస్తాయి, వాళ్ళకి వేరే ఇది ఉండదు, ఎప్పుడు పని మీదే ధ్యాస ఉంటుంది. ఇప్పుడు 24 గంటలు అది ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మానసిక వ్యాయామం కూడా అనకూడదు, మానసిక శ్రమ అంత. ఇప్పుడు మనస్సు కూడా ఎంత పని చెప్పాలో అంతే చెప్పాలి. బాడీకి ఎలా చెప్తామో మనసు కూడా బాడీకి ఎలాంటి విశ్రాంతి ఇస్తామో మనసు కూడా అలాంటి విశ్రాంతి ఇవ్వాలి. అలాంటప్పుడు వాళ్ళు ఇదేది పాటించకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చేస్తే అది సెక్షువల్ లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. తప్పకుండా వాళ్ళకి ప్రాబ్లమే ఇంపార్టెంట్గా ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ జీన్స్, టైట్స్ ప్యాంట్లు, ఇవన్నీ కూర్చోవడము, ఇవన్నీ ఉన్నాయి కదా లైఫ్ స్టైల్స్, ఇవన్నీ వీటి వల్ల వాళ్ళ సెక్సువల్ లైఫ్ కూడా కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంది. సో విన్నారు కదా యువత, ఇది ఒక హెచ్చరిక డాక్టర్ గారి నుండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ కైజర్ మా నుండి ఏంటంటే, ప్లీజ్ న్యాచురల్ లైఫ్కి అలవాటు పడండి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏదైతే బయట ఎన్నో రకాలుగా ఇప్పుడు పబ్స్ కల్చర్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ పబ్ కల్చర్లో వచ్చేసేసి హుక్కా, వేప్స్, ఇవి బేసిక్గా నేను మొన్న ఎక్కడో చదివాను, 1 puff ఆఫ్ హుక్కా ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు 3 to 4 cigarettes. 1 puff హుక్కా అండ్ వేప్ ఇవన్నీ. సో వేప్ అనేది మన గవర్నమెంట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసినా కొన్ని చోట్ల దొరుకుతున్నాయని చెప్పేసి, ప్రభుత్వం ఎంత బ్యాన్ చేసినా అంత దొరుకుతుంది. ఇప్పుడు మద్య నిషేధం అని అప్పుడు రామారావు గారి పేరులో పెట్టారు, అప్పుడు ఎక్కువైంది తాగడం, బయట నుంచి వచ్చింది. అప్పుడు ఇంకా రాష్ట్రం నష్టపోయింది అప్పుడు తప్ప ఒరిగింది. మద్య నిషేధం పెడితే మొత్తం దేశం మొత్తం పెట్టాలి. అవును, మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు గుజరాత్ లో పెట్టారు, కాకపోతే గుజరాత్ లోనే బాగా చాలా దొరుకుతున్నాయి. గుజరాత్ నుంచి బయటికి వచ్చి తాగేసి వెళ్తున్నారు. అది ఉపయోగం లేని మద్య నిషేధం. కాబట్టి ఇప్పుడు ఎంత నిషేధం పెట్టినా అంత చేస్తుంటారు. ఇప్పుడు అలవాటు పడ్డవాళ్ళు, దానికి అడిక్ట్ అయిన వాళ్ళు ఈ నిషేధాలకి వాళ్ళు ఇంకొక మార్గం కనిపెడతారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలుసు వాళ్ళకు. అవునండి. ఆ విధంగా అవి మీరు అన్నట్టు ఆ హుక్కాలు అవన్నీ లంగ్స్ మీద, మెదడు మీద చాలా ప్రభావం బేసిక్గా నా ఫ్రెండ్స్కి చెప్తుంటాను. బేసిక్గా అయితే నేను చెప్పడం ఎంతవరకు కరెక్ట్, నేనైతే ఫ్రెండ్స్కి, మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, సిగరెట్లు తాగకండి. సిగరెట్లు తాగితే డాక్టర్స్ చెప్తుంటారు మన సెక్షువల్ లైఫ్ పాడైపోతుంది సిగరెట్లతోటి. అదే ఒక పెగ్గు ఎక్కువ తాగండి, నిద్ర వచ్చి పడుకుంటారు. కానీ మేల్కొని ఉంటే సిగరెట్లు పడుకొని ఉంటే మంచి హాయిగా నిద్ర వస్తుంది. అదే మేల్కొని ఉంటే ఆ మేల్కొన్న టైంలో ఇంకొక 5-6 సిగరెట్లు ఎక్కువ తాగుతారు. సో దిస్ ఈజ్ వాట్ అనమాట ఐ కీప్ ఆన్ టెల్. కాక ఒక్కటి సార్, లాస్ట్గా బేసిక్గా యువతకి మీరు ఇచ్చే ఒక సందేశం, స్ట్రాంగ్ సందేశం సార్, దాంట్లో అన్నీ ఉండాలి. యాజ్ ఏ హోమియోపతి డాక్టర్ నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు నేచర్కి అనుగుణంగా మీ యొక్క జీవన విధాన్ని మలుచుకోండి. ఈ రాత్రులు మేల్కొనడాలు, ఈ పగులు పడుకోవడాలు, ఒకటే చోట కూర్చొని ఉండడము, ఈ దురలవాట్లు, మద్యము, ఈ సిగరెట్లని, డ్రగ్స్ అని, వీటికి దూరంగా ఉండడం. ఎందుకంటే ఇవి అప్పుడు మాత్రమే సుఖమిస్తాయి, భవిష్యత్ అంతా దుర్భరంగా ఉంటుంది వాళ్ళ జీవితం. అప్పుడు ఏదో తాత్కాలికంగా వాళ్ళకి ఏదో ఆనందమో సుఖమో వస్తుంది తప్ప, వీటన్నిటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది వాళ్ళకి. ఇప్పుడు ఎప్పుడు కూడా నేచర్కి విరుద్ధంగా వెళ్ళకూడదనేది ఒక మూల సూత్రం. అది దృష్టిలో పెట్టుకుని యువత మెలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం కదా ముఖ్యంగా కావాల్సింది. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అనేవారు ఆరోగ్యమే మహాభాగ్యమని. అసలు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరు తెలియదు. అది ఎప్పుడైతే వ్యాధి బారిన పడతాడో అప్పుడు ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడో చెప్పారు పెద్దలు, ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి కావాల్సిన ఆరోగ్యాన్ని మనం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది తప్ప ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మన మంచి అలవాట్లు, ఒక మంచి భోజనము, మంచి నిద్ర, అన్ని విహారాలు అన్నీ కూడా చక్కగా ఉంటే బాగుంటుంది. జీవనం కూడా సాఫీగా జరిగిపోతుంది. ఎంతసేపు హెల్త్ పాడు చేసుకోవద్దు చెప్పడం నా సందేశంగా చెప్తాను. డాక్టర్ గారు, ఇంకో చిన్న సందేహం అనమాట. హోమియోపతికి, అల్లోపతికి
చిన్న బేసిక్ తేడా అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న ఇది. చిన్న క్వశ్చన్ కాదు ఇది. చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు హోమియోపతికి, అలోపతికి తేడా ఏంటంటే హోమియోపతి పేషెంట్‌ని ట్రీట్ చేస్తది. హోమియోపతి కన్సిడర్స్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్. పేషెంటు నొప్పి ఉంది, ఇక్కడ ఇది ఉంది అంటే కాదు. ఆయన చెప్పిన వ్యాధి లక్షణాలను బట్టి ఆయన యొక్క కాన్స్టిట్యూషను, ఆయన యొక్క హిస్టరీ ఆఫ్ ద మెడికల్ హిస్టరీ ఇవన్నీ తీసుకుని ఒక అన్వయం చేసి టోటల్ మీద హోమియోపతి క్యూర్ చేస్తుంది. అంటే టోటల్ పేషెంట్ ఇట్ టేక్స్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్, ఇట్ టేక్స్ ద పేషెంట్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఇక్కడ హోమియోపతి ఇది జరిగితే అంటే ఎందుకంటే హోమియోపతి మనిషి యొక్క ఈ అన్ని అవయవాలు నడిపేది ప్రాణం అనేది ఉంటుంది. ఈ ప్రాణాన్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట హోమియోపతి. ప్రాణాన్ని సరి చేస్తే ఆ ప్రాణమే తనకు తాను మిగతా దానిలో ఉన్న వ్యాధుల్ని సరి చేస్తుంది. మా హోమియోపతి మెడిసిన్ వెళ్ళి ఆ వ్యాధిని టచ్ చేయదు, ప్రాణాన్ని టచ్ చేస్తుంది, ప్రాణాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది హోమియోపతిలో. అది పెంచినప్పుడు ఇమ్యూనిటీ తనకు తాను క్యూర్ చేసుకుంటుంది. అది హోమియోపతిలో జరిగే ప్రధానమైన చికిత్సా విధానం. అలోపతిలో అలా కాదు. ఏం జరుగుతుంటే అక్కడ న్యూరాలజిస్ట్ అని ఉంటాడు, బ్రెయిన్ నర్వ్స్ గురించి ట్రీట్ చేస్తాడు ఆయన. అంతే, అక్కడే చూస్తాడు ఆయన. ఇప్పుడు మన కార్ చెడిపోతే మీరు ఎక్కడ తీసుకెళ్తారు? షెడ్కి తీసుకెళ్తారు. షెడ్కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒకరు స్టీరింగ్ అవసరం ఉంటే స్టీరింగ్ తీసుకెళ్తారు, విప్పజెప్పి తీసుకెళ్తారు. కొందరు ఇది ఇంజన్ పాడైతే ఇంజన్ని తీసుకెళ్తారు. టైర్ పాడైతే టైర్ తీసుకుంటాడు. టైరోడు ఇంజన్ చూడడు, ఇంజన్ టైర్ చూడడు. బ్రేక్ మొత్తం ఆ సెట్టింగ్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్ని ఇంజన్ రోడ్ చూడడు. అంటే ఇప్పుడు హోమియోపతి ఆల్రౌండర్ అంటారు అనమాట. ఇప్పుడు అలా ఎవరికి వాళ్ళు వేసుకెళ్ళి మళ్ళీ అందరు బాగా చేసి దాన్ని సమకూరుస్తారు. అప్పుడు కారు బాగుతుంది. అక్కడ ఎవరు వాళ్ళు చేసుకొచ్చి ఆ కారుకి అమరిస్తే ఆ కారు బాగుతుంది. ఇక్కడ అలోపతిలో ఏం జరుగుతుందంటే న్యూరాలజిస్ట్ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు? బ్రెయిన్ అండ్ నర్వ్స్ చూస్తాడు. డెర్మటాలజిస్ట్ ఉంటాడు, ఆయన స్కిన్ మాత్రమే స్కిన్ తీసుకెళ్తాడు. ఆప్థాల్మాలజిస్ట్ ఉంటాడు, ఆయన కళ్ళు తీసుకెళ్తాడు. డెంటిస్ట్ పళ్ళు ఊడగొడతాడు ఆయన. ఆ విధంగా ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్నాడు, కడుపు ప్రేగులు ఇవి చూస్తాడు అంతే. అలా గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, న్యూరాలజిస్టు, యూరాలజిస్టు, డెర్మటాలజిస్టు, రొమెటాలజిస్టు, ఆర్థోపెడిక్, ఇలా ఎవరికి వాళ్ళు తీసుకెళ్తారు. కారులో ఎలా అయితే తీసుకెళ్లారో తీసుకెళ్తారు, చేస్తారు. మరి దాని వెనక ఉన్న ఈ ప్రాణాన్ని, వీటన్నిటిని నడిపే ఆ ప్రాణాన్ని చూసే ప్రాణాలజిస్ట్ ఎక్కడైనా మనం చూసాం బోర్డు, న్యూరాలజిస్ట్ చూసాం, డెర్మటాలజీ చూస్తున్నాం, ఆప్థాల్మాలజీ చూస్తున్నాం, కానీ ప్రాణాలజిస్ట్ అనే ఎక్కడైనా బోర్డు చూసారా మీరు? వీళ్ళందరినీ కలగలిపితే ప్రాణాలజిస్ట్. మరి అక్కడ ఆ ప్రాణం చూసే డాక్టర్ ఎవరు? ప్రాణాన్ని చూసే డాక్టర్ ఎవరు? ఆ ప్రాణాన్ని ఎవరు టచ్ చేయరు కదా. కాలు టచ్, ఇప్పుడు జాయింట్ టచ్ చేస్తున్నాడు, బ్రెయిన్ చూస్తున్నాడు, కళ్ళు చూస్తున్నాడు, పళ్ళు చూస్తున్నాడు, మరి ప్రాణం చూడాలి కదా. ఆ ప్రాణాన్ని చూసిన వాడే హోమియోపతి డాక్టర్. ఇది ముఖ్యంగా అలోపతికి హోమియోపతికి ఉన్న తేడా. సార్ ఒక్కటి, ఇప్పుడు వచ్చే యువత ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇవి బేసిక్గా హోమియోపతి చేయాలంటే ఎట్లా సార్? దాని గురించి, హోమియోపతి గురించి అంటే ఎవరైనా ఎంతూజియాసిస్ ఉంటారు హోమియోపతి దానికి టెస్ట్ ఉన్నాయి కదా, ఈ ఎంసెట్ లాంటి టెస్టులు దానికి ఉన్నాయి. ఉన్నాయి, కరెక్టే. దాని గురించి మీరు ఏమైనా ఈజీ మెథడ్స్ ఏమన్నా చెప్తారా? ఈజీ మెథడ్స్ ఏముండవు, పరీక్ష కష్టపడి చదవాలి. ఇక్కడ కష్టపడి రాయాల్సి వస్తుంది, చదవాలి. ఇప్పుడు ఎలా ఉందండి? లైక్ అప్పుడు అసలు భవిష్యత్తు హోమియోపతిదే అంటారా? రానున్న తరాలు హోమియోపతి, భూమి మీద హోమియోపతి, సర్జరీ రెండే మిగులుతాయి. రాబోయే భవిష్యత్తులో సర్జరీ, హోమియోపతి రెండే. సో రాబోయే రోజుల్లో హోమియోపతి రాజ్యం వెళ్తుందంటారా? రాజ్యం కాదు, అదొక్కటే ఉంటుంది, సర్జరీ ఉంటుంది. భవిష్యత్ అంతా హోమియోపతి, సర్జరీ రెండే ఉంటాయి. సో భవిష్యత్ మొత్తం హోమియోపతి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కోటీశ్వరులు అవుతారు. తప్పకుండా అవుతారు. ఇప్పుడు అవుతున్నారు కదా, ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తున్నారు, సంపాదిస్తున్నారు. వాళ్ళేం పెద్ద ఇప్పుడు అక్కడ చార్జ్ చేసినట్టు చేయరు కదా, తగినంత చేస్తున్నారు. ముందు ఇంకా ఉంటాయి కదా, ముందు వచ్చే క్లినిక్లు కిటకిటలాడుతున్నాయి. జనాలు అన్ని హోమియోపతి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు యానాసినో ఏదో ఇది పెయిన్ కిల్లర్లు వేసుకున్నప్పుడు ఈ మ్యూకస్ మెమ్బ్రేన్ కానీ ఇంకోటి వేసుకున్నప్పుడు కిడ్నీలు పాడవుతాయి. ఆ ట్యాబ్లెట్ల మీదే రాసి ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ అని. మీరు చూస్తే తెలుసుంటుంది, ఒక్కటి చేస్తుంది మేలు, దానికి 10 ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. అలాంటివి ఉండవు అనమాట. ప్రజలకు అర్థమైపోతుంది, అర్థమైపోయింది కూడా. వీటిని వాడితే
ఇవి చేసే మేలు కంటే కీడు ఎక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. చాలామంది ఈ అవగాహనకు వచ్చారు. తప్పని పరిస్థితుల్లో వెళ్తాయి. ఇప్పుడు అలోపతి అంటే కూడా దాన్ని మనం కొట్టిపోయడానికి వీల్లేదు. దాని క్రెడిట్ దానికే ఉంది, దీని క్రెడిట్ దీనికే ఉంది. కానీ క్రెడిట్‌తో పాటు అది చెడు ఎక్కువ చేస్తుంది. సార్ ఇప్పుడు మా ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఎలా? నా నంబర్ తీసుకుంటే అయిపోతుంది కదా! మీరు ప్రేక్షకులకి మీ నంబర్ చెప్పండి. 9858 33488. చూసారు కదండీ! డాక్టర్ గారు నంబర్ షేర్ చేశారు. అలాగే స్క్రీన్ మీద కూడా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా గానీ డాక్టర్ గారిని ఒకసారి కాల్ చేసేసి కనుక్కోండి. కాల్ చేసి కనుక్కోవడంలో డాక్టర్ గారు నేను అనుకుంటా ఫీజ్ ఏం తీసుకోరు అనుకుంటాను. లేదు. ఓకే. సో, కాల్ చేసేసి ఒకసారి డాక్టర్ గారిని కనుక్కోండి. ఒకవేళ తన అపాయింట్మెంట్ ఇస్తారు. ఎళ్ళేసి కలిసి చూసుకోండి. థాంక్స్ అండి.